అక్కడ తీసుకుంటారు. 24 గంటల్లో ఇప్పుడు జరుగుతుంది ఏంటి, 24 గంటల్లో ప్రీ అప్రూవల్ తెచ్చుకుంటారు. ఇకపై ఏప్రిల్ 1 నుంచి తీసుకొచ్చే పథకంలో 6 గంటల్లోనే తీసుకొస్తా అంటున్నారు ప్రీ అప్రూవల్. మరి 6 గంటలు ఇస్తే మంచిదే కదా. అసలు డబ్బులు ఎవరు పే చేస్తే ఇబ్బంది ఏంటి? ఇప్పుడు పేదవాడికి సర్వీస్ అందిందా లేదా అనేది ముఖ్యం. అంతేకాని డబ్బులు ప్రభుత్వం ట్రస్ట్ నుంచి కట్టిందా, లేదా ఇన్సూరెన్స్ నుంచి పే చేసిందా, లేదా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏదైతే పథకం ఉందో దాన్ని పే చేసిందా అన్నది అనవసరం. ఇవన్నీ ఓకే అండి, స్టాటిస్టిక్స్ అంతా చెప్తున్నారు. ఇష్యూని అడ్రస్ చేస్తున్నారా లేదా మీ ప్రభుత్వం? అది జనం అడుగుతున్నది. ఆల్రెడీ నిన్న అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు, చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడారు. వాళ్ళకి 500 కోట్లు 600 కోట్లు ఇస్తున్నారు. సో అది ఈ రోజు సమస్య పోతుంది, వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారు, రోటీలో పడిపోతారు. అలాగే దాన్ని ఈ నాయకురాలు లేవనెత్తిన డిమాండ్ ఇన్నాళ్ళకి ప్రజల సమస్యకు సంబంధించి ఒకటి మాట్లాడారు ఆవిడ. జనరల్గా వాళ్ళ అన్న మీద ఆక్రోశం వెళ్ళగొట్టుకోవటమే తప్పించి ఆవిడ జనరల్గా ప్రజల సమస్యల మీద మాట్లాడారు. ఫస్ట్ టైం మాట్లాడారు. మరి సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మంచి చేస్తే మేము మంచి అని చెప్తున్నాం, కూటమి ప్రభుత్వం చెడు చేస్తే మేము చెడు అని చెప్తున్నాం. కూటమి ప్రభుత్వం మంచి చేసినప్పుడు మేము మంచి అని చెప్తే వైసీపీ వాళ్ళకు ఏడుపు, వాళ్ళు మా అమ్మాయి చూసి ఏడవటం, మీరు టీడీపీ వాళ్ళకి కోటగా మారాడు. లేదు, కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పి నేనే ఇప్పుడు క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేస్తే టీడీపీ సోదరులు ఏమంటున్నారు, మీరు వైసీపీ తొత్తులుగా మారుతున్నారు. ఇంక మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు చెప్పండి, మీ ఇద్దరు కూర్చొని మీ ఇద్దరు కమిటీ వేసుకోండి, కూటమి ప్రభుత్వం కానీ లేదంటే వైసీపీలో కమిటీ వేసుకోండి. చేయొచ్చండి కీర్తన్ గారు, చేయొచ్చు. మీకు ఆల్రెడీ పంపించాను వాసుదేవన్ గారు, చూశాను. క్షేమంగా ఇంటికి వెళ్ళండి, ఇంట్లో అమ్మాయిలను అడిగారని చెప్పండి. నాకంటే వయసులో పెద్దవారైన ఎవరన్నా ఉంటే వారికి నా పాదాభివృద్ధిలో తెలియజేయండి. మీరు 2 చేతులైతే దండం పెడుతున్నాను, క్షేమంగా 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 ఇంటికి వెళ్ళండి. సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గారు చూడలేదు నా మాటలు మేడం. ఇష్యూ ప్రొలాంగ్ చేయొద్దు, నేను చూడలేదు, నేను సారీ చెప్తున్నాను. ఇలా మాట్లాడుకున్నప్పుడు 32 తప్పులు మాట్లాడతాను, మీ 32 తప్పులు మాట్లాడతాను. నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను ఒప్పుకున్నా, నాకు సంస్కారం ఉందని నేను చెప్తున్నాను. ఎవరికి చెప్పాలి? నేను చెప్తాను, నేను చెప్తాను, నేను చెప్పను, నేను చెప్పను. మీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? రోడ్లు బాగున్నాయి, మీ రోడ్డు మీద రాన్నారు. మరి వచ్చిన ఏం జరిగింది? యాక్సిడెంట్ పవన్ కళ్యాణ్ గారి వల్లే జరిగిందంట. ఇప్పుడు నేను యాక్సిడెంట్ పవన్ కళ్యాణ్ గారి వల్లే జరిగిందంట. మీరేమంటారు? మీ కూటమి పెద్దలు ఏం చెప్పారు? రోడ్లు బాగుంది, రోడ్డు మీద రాండి అన్నారు. మీరు స్టేట్మెంట్ ఇచ్చారేమో లేదా? మీరు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? మీరు ఇందాకేం మాట్లాడారు? మేము రోడ్లు బాగు చేస్తామన్నారు లేదా? జనసైనికుల డబ్బులతో రోడ్లు మొత్తం రిపేర్ చేయించమని చెప్పారు మీరు. మరి తర్వాత ఏం చెప్తున్నారు? మీరు 4 మాటలు మాట్లాడతారు, మరి దాన్ని ఏమంటారు? నువ్వు మీరేమంటారు? దానికి మీరు 4 మాటలు మాట్లాడతారు, మరి మీరు మాట్లాడతారు, మీరేమంటారు? అసలు బీజేపీ అసలు ఏపీ గురించి మాట్లాడకూడదండి. మీకు అసలు ఒక మేనిఫెస్టో లేదు, ఏం లేదు, మీరు మాట్లాడుతున్నారు. ఇంకా బీజేపీలో ఏపీకి ఒక సపరేట్ మేనిఫెస్టో రాలేదు, మీరు మాట్లాడతారు. ప్రెస్ మీట్ గురించి నేను క్లారిటీగా చెప్తున్నాను. నారా లోకేష్ గారు, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? రోడ్లు బాగున్నాయి, రోడ్ల మీద రాండి అన్నారు కదా. మరి ఎక్కడ బాగున్నాయి? అండి? మరి ఎలా ఇస్తారు స్టేట్మెంట్? వాళ్ళు సారీ చెప్తారు ప్రజలకి. వాళ్ళు సారీ చెప్తే మేము సారీ చెప్తాం. వాళ్ళు మాటలు వెనక్కి తీసుకుంటే మేము వెనక్కి తీసుకుంటాం. సరే, ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడదామండి. కల్పన చేద్దాం, ఆరోగ్యశ్రీ గురించి కల్పన చేద్దాం. చాలా క్విక్ గా అండి, టైం కూడా అయిపోయింది. ఒకసారి చాలా క్విక్ గా ఆరోగ్యశ్రీ గురించి ఒకసారి కల్పన చేద్దామండి. ఆయన సారీ చెప్పారు, మీరు చెప్పారు ఇందాక. సారీ చెప్పారు, సారీ తీసుకుంటున్నా. పవన్ కళ్యాణ్ ఎలా వెనక్కి తీసుకుంటారు? మీరు చెప్పేశారు, చెప్పండి. ఆయన సారీ చెప్పేశారండి, సారీ చెప్పారు ఆన్ రికార్డ్. హీ వెంట్ ఆన్, హీ సెడ్ సారీ. దాని కూడా వెనక్కి తీసుకున్నా.